ఆహా మంత్రివరా మహారాజా ఇక్కడ ఒక భాగవతం ఆడుతురు కదా. అవును. ఎవరి పేరు ఆడుతురు, ఏ సందర్భాల్లో ఆడుతురు ఒకసారి అయితే ఈ యొక్క భాగవతం మన నరసింహాచార్య చిన్న నరసింహాచార్య ఆయన మరణించాడు కాబట్టి ఆయన మన కళాకారుడు కాబట్టి ఆయన పేరు మీద మేము ఈ నాటకము జరిపిస్తున్నాము స్వామి. డాక్టర్ నరసింహుల పేరు మీద జ్ఞాపకార్థంగా ఈ భాగవతం ఆడుతురా? అవును కదా. అలా కుటుంబాన్ని ఒకసారి బోల్ము. మరి చిన్నవాళ్ళ సంవత్సరాలు ఆ యొక్క గ్రామ పెద్దలు ఒకసారి బోలు. మరి యొక్క గ్రామ పెద్దలే జైవ, వార్డు మెంబర్లు జైవ, మహిళా సంఘాలు జైవ, అదే విధంగా మరి కుమారుడు కమరుడు జైవ, కూడా కదా అందరి పోయినా మరి నాకే జైవ, ఊరంతా కొరసకాలే జైవ. ఈ పోకన్నా నిలబడు ఎలా పొద్దుగా అవుతారు బయట. మంత్రి మహారాజా అంటారా? తొందరగా నీ గురించే చూస్తుడు సగపడి లేచిపోయి సగపడ పంతుడు. జై శంకర మహారాజు. రాజును వినరా మందత మహారాజును వినరా మందత మహారాజును వినరా రాజ మహారాజులు బోడ చల్లగా పడుతుంటా కానీ అయ్యా నీ పేరేమిటో అంటే సరిగ్గా చెవులు రాలే. నా పేరు మాందాత అంటారు కదా. మాందాత? ఓహో స్వామి మాందాత. అయితే మరి స్వామి మీరు ఎక్కడ వస్తున్నారు ఇప్పుడు? ఈ సభ మందిరానికి వచ్చినాం కదా. అది ఎదాకి వచ్చినాడు ఇంటికే వచ్చాడు, మళ్ళీ నువ్వు వచ్చినాడు ఇంటికే వచ్చాడు. మాకు ఏం చెప్పరా? చెప్తానికి వచ్చినాం కదా. మరి ఏంటో చెప్పు. అయోధ్యాపురి పట్టణం అంటారు కదా. ఓ మీ యొక్క పట్టణం అయోధ్యాపురి పట్టణం. అవును కదా. అరే స్వామి మీకేమన్నా భార్య పిల్లలు పుత్ర సంతానం గిట్ట కలిగిందా స్వామి? లేదు కదా. ఆ యొక్క లోకంన ఒక శివుని మన పురమందున నేను ఒక పురుషుడికి పుట్టినటువంటి వాడను కదా. అంటే నాకు ఎదురు ప్రపంచంలో లేక లేదు కదా. అయితే నీవు ఒక మగ మానవుడికి పుట్టావా? అవును. ఏ గిజోని ముచ్చట ఎక్కడికి ముచ్చట చెప్తాను. ఎవరు నాకు ఎదిరించారు? నువ్వు ఎదిరిస్తున్నావు. నేనా? నేను సర్వదేవతానికి వచ్చి కూర్చోని నువ్వు ఎంతవా నాకు అంతేట యుద్ధం చేద్దామట. ఏమో యుద్ధం అట్లా కాదు, ఇట్లా పేరకిసుకోవాలి. ఓ మహారాజా మంత్రి మా యుద్ధం అట్టగా ఇంటికే దానికి పేరకిసుకోవాలి. అయోధ్యపురం పోయి దేవేంద్రుడితో యుద్ధం చేయాలి. నువ్వా? వామ్మో ఎందుకు? పోయి రమ్మని పో. దేవేంద్రుడు పిలిపి కదా. అయ్యా దేవేంద్రుడా ఇంద్ర నువ్వే కదా దేవేంద్రుడిని ఇక్కడ వినరా నిన్ను ఈడొక దృంచదామురా చెప్పుకుంటా
అయ్యా అయ్యా రాంగలా ఆయన చదువుతాను ఎక్కడ సంగతి అన్ను మిన్ను లేక స్వర్గలోకానికి దేవుడు ఉన్న సంగతి మర్చిపోయావా? రాలేదా ఏమి? మా యొక్క దేవతలే నన్ను చూసి గడగడ ఆడతారు. నువ్వెంతటి వాడు నాకు దేవుళ్ళు రా నేను బరగల కలిసి నేను నిమిషం లోపల నాకు కన్ను మిన్ను ఎరగక నాతోని మారు పలుకుతున్నావా? ఏమిటి వచ్చే చూడరు బలైపోతావు. ఈ స్వర్గలోకం నుండి వెళ్ళిపో. అంతే నువ్వు ఇదే కడకంతో నేను ఒక్క దెబ్బకి కూల్ చేసాను కదా. ఒక్క నిమిషం ఆగురు కానీ మీకు ఎందుకే ఎవడెవరో నీవు ఈ స్వర్గలోకములకు వచ్చి నాతో పురుష గర్భము నేను గర్భంలో జన్మించిన వాడను, పాప కర్మలతో పుట్టిన వాడను నువ్వు. నువ్వు ఎందుకు వాడరు నాకు? సింద్రా Hey!
అట్లంటావా? అవును. ఆయన అడక తిరుగుతుంటాడు. అరే ఇంద్ర ఓయ్ ఇంద్ర నువ్వు ఇటు పారిపోక నిలువరా పారిపోకుండా ఇక్కడ నిలువు నిన్ను పట్టి వధించను. ఏం పంచాలి కావచ్చు, భూముల కాడ రావచ్చు, జాగ్రత్త కాడ రావచ్చు పంచాలి. మాటలా నా యొక్క కోపం నువ్వు ఇంకా పూర్తిగా చూస్తలేవు. నిన్ను ఊరికనే వదిలిస్తాను కదా. నువ్వు నాకెంతరా? నీ కోపం అంటున్నావు. నీ కోపం నాపై నీకెంత? నువ్వెంత? వీడియోవాడు బాగా పెట్టాను నోటపీస్ కాదు. ఏమంటున్నావు? నీ ముచ్చట నీ పట్టే ఉంటున్నా. ఇప్పుడే ఈ సభ వారం చదువు ఇక్కడ చుంచి పార తింటాను. సప్పుడే వెళ్ళి పొమ్ము. నిన్ను చూచేదాకా నేను ఇక్కడ వదలను కదా. ఏమరా? వీడు ఏ మాట నోటపీస్ కాదు. ఇంద్ర మీరు రాకురా అనేది కలిసదా? మీదికి వస్తున్నాం, మిది మీది మాట్లాడుతున్నాం. మేము మహారాజులు. ఇది పక్క నీరా, కింది పక్క నాదిరా. దేవుళ్ళకే దేవుడు నేను దేవేంద్రుని. నువ్వు అతను ఆడిదాని నువ్వెంతరా? మీరిద్దరు ఎంతరా పైన? నువ్వెంతరా? అతను ఆడిదాని పుట్టిన నువ్వు ఒక పురుషునికి పుట్టిన నేను. ఇద్దరు నాకు అయితే లత్కోరి కాడే ఒక పురుషుడు కూర్చోడు. ధరణి సీయరం వెళ్ళి ధరణి సీయరం వెళ్ళి రంగాదేవి ఏం మాట్లాడుతున్నావు? ఈ స్వర్గలోకానికి వచ్చి ఈ దేవేంద్రుని ఎదురించటయ్యా? మంత్రి ఊరుకక జైతలేవు కానీ వెళ్ళము ఇక్కడ నుంచి. ఇద్దరు మరి కరెంట్ పనిచేస్తా. ఇండియా ఉన్నారు వారు బుక్కపాకిగా. అయ్యా మీరు ఇప్పటికే యుద్ధం చేస్తుంటే భూలోక నక్షత్రాల కిందికి మీదికి అవుతుంది. అలా మొన్ననే అది గాలిమూట పడిపోయిందట. 140 మంది చచ్చిపోయినట. వద్దు ఇక వద్దు కానీ వీడికి ఇక్కడికి సాధించుకోరు. మీరు ఇద్దరు సమాధిలే కానీ ఇక ఈ యుద్ధం ఆపుకొని
తర్వాత లెక్క ఇక పోయి 33 కోట్ల ముస్లింలు మందాతరాలు మంత్రి చెప్పిండు ఊకురా లేకపోతే లేకపోతే ఈయన మొత్తం ఒక పక్క మొత్తం మీకు 33 కోట్ల దేవతలు ముస్లింలు అయ్యా మంత్రి చెప్పిన ఇంకోటి పక్క మొత్తం మీకు ఈయన. సమాధానం వెళ్ళిపో అమ్మా